తెలుగు శ్రోతలకు నమస్కారం. రేడియో హెల్త్కి స్వాగతం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. మీల్ మేకర్ లాంటి సోయా ప్రోడక్ట్స్ని రోజు తినొచ్చా, తింటే ఏమన్నా ఇబ్బందా అని అడుగుతున్నారు. అవును, దీని గురించి కొంత వివరంగా తెలుసుకోవడం అనేది అవసరం. వీటిని సోయా చంక్స్ అంటారు. అంటే ఈజీగా వీటితోటి కర్రీ తయారు చేసుకోవచ్చు, అలాగే రెడీగా ఉంటాయి, ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు కాబట్టి దీనికి చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే దీని గురించి కొంచెం వివరాలు తెలుసుకోవటం అనేది అవసరం. మీల్ మేకర్ లేదా సోయా చంక్స్ నిజానికి వీటితోటి ఎన్నో రుచికరమైన వంటలు చేస్తూ ఉంటారు. వీటిని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టపడి కూడా తింటూ ఉంటారు. ఎందుకంటే దీన్ని రెడీగా చేసుకోవచ్చు, దీంతో రుచి ఎన్హాన్స్ అవుతుంది, అన్నిటికీ మించి దీంట్లో ప్రోటీన్స్ లాంటివి ఉంటాయి అనుకుంటూ ఉంటారు. అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉండటం వల్ల ప్రోటీన్ మంచిది కాబట్టి పెరిగే పిల్లలకి మంచిది అనుకుంటారు. అలాగే ఎమాసియేషన్ తోటి బాధపడేవాళ్ళు, వెయిట్ లాస్ తోటి ఇబ్బంది పడేవాళ్ళు కూడా దీన్ని తినడానికి మక్కువ చూపిస్తున్నారు. ఇంకా కొంతమంది ఇది ఆల్మోస్ట్ నాన్ వెజ్ టేస్ట్లో ఉంటుంది, మాంసాహారానికి బదులుగా ఈ మీల్ మేకర్ని తింటూ ఉంటారు. అంటే పోషకాలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని తినొచ్చు కదా రోజువారీగా అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మీల్ మేకర్ వల్ల ఎన్ని సౌలభ్యాలు ఉన్నాయో దీన్ని అతిగా వాడితే అన్ని డిజడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మీల్ మేకర్ని సోయా బీన్స్ నుంచి తయారు చేస్తారు. సోయా బీన్స్లో మామూలుగా ప్రోటీన్స్ ఎక్కువే, అయితే దీంట్లో కాస్త చేదు కూడా ఉంటుంది. పైగా ఈ పోషకాలు ఎన్నున్నప్పటికీ కూడా ఐసోఫ్లావోన్స్ అని ఒక ఈస్ట్రోజన్ సంబంధమైన పదార్థం ఉంటుంది. దీంతో క్యాన్సర్ కణాల పెరుగుదల ఉండేటువంటి రిస్క్ ఉంటుంది. ప్రతిరోజు కూడా అపరిమితంగా ఈ మీల్ మేకర్ని తింటూ ఉంటే థైరాయిడ్ గ్లాండ్ పనితీరు కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. సోయా బీన్స్ని మామూలుగా పరిమితికి మించి తింటే దీంతో అలర్జీలు, అలాగే క్యాన్సర్ కణాల ఉత్పత్తి పెరుగుదల, ఇంకా ఇతర ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ తయారవచ్చు, అలాగే కిడ్నీ పనితీరు దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అన్నిటికీ మించి ఇది హై ప్రోటీన్ డైట్ కాబట్టి డైజెషన్ డిజార్డర్స్ వస్తాయి, అంటే జీర్ణక్రియ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో విరేచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగటం ఇలాంటివి కూడా కనిపిస్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని పరిమితంగా తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ అపరిమితంగా తింటేనే దీంతో ఇబ్బందులు. ఇది అవాంఛనీయ లక్షణాలని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విషం కింద కూడా మారే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ లాంటి సమస్యలకు దారితీస్తుంది, ఎందుకంటే దీంట్లో ప్రిజర్వేటివ్స్, ఎడిటివ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ సోయా చంక్స్ని మీరు తినాలనుకుంటే మాత్రం ఈ పాయింట్లను దృష్టిలో పెట్టుకోండి.